వాటా ఒక అంకెల గారడి. గెలిచిన సంఘాలమని చెప్పుకునే సంఘాలు వెనుక బేస్లో కూర్చుండి మేనేజ్మెంట్ గవర్నమెంట్ చెప్పిన దానికి తాళాలు కొట్టుకుంటా సప్పర్లు కొట్టుకుంటా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఒక్క మాట ఆర్గ్యుమెంట్ చేయలే. 4,000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని సింగరేణి మేనేజ్మెంట్నే ప్రకటించింది. లడ్డూలాగా తయారు చేసిన రిపోర్ట్ను కూడా మాట్లాడి కార్మికులకు ఇప్పించడంలో ఫెయిల్ అయినరు. 4,000 చిల్లర కోట్ల లాభం వచ్చింది. 2,000 చిల్లర మీద మేము లాభాలు పడిస్తాం, 2,000 రూపాయలు పక్కన పెడతామంటే నోరు మూసుకొని కూర్చున్న సీతారామయ్య గారికి కార్మికులంతా నిలదీసి అడగండి, నువ్వు కార్మికులకు ఏజెంటువా, యాజమాన్యానికి ఏజెంటువా? దీంతో క్లియర్గా తేలిపోయింది, యాజమాన్యానికి ఏజెంట్గా తయారైంది. ఇవాళ 33% అన్నది గోల్మాల మాట. 4,000 కోట్ల మీద 33% లాభాల వాటా అంటే కనీసం 1,600 కోట్ల రూపాయలు పంచిపెట్టాలి కార్మికులకు. 700 కోట్లు పంచిపెట్టి మేము బాగా తీసుకొచ్చామని సంబరాలు చేసుకుంటారు. సిగ్గు లేకుండా ఇక్కడ ఎవరో నాయకుడు అట ఏటీసోడు 5 సంఘాలు ఉన్నాయి అంటారు. 5 సంఘాలు కాదు, ఏఐటీసీ వెనక బెంచ్లో కూర్చున్నది, ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ పక్కన ఉన్నాడు. వాళ్ళు మన కార్మికుల గురించి మాట్లాడలేదు, వాళ్ళకు మౌత్ పీసులు లాగా తయారైనరు, వాళ్ళకు విట్నెస్ లాగా ఉన్నారు. కనుక అవి గెలిచిన సంఘాలు కార్మిక సంఘాలు కాదు, కంపెనీ సంఘాలు, ప్రభుత్వ సంఘాలని తేలిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.